సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమం మన యొక్క హృదయంలో నిక్షిప్తమైన గురు మార్గదర్శకంగా భారతదేశము. మైక్రోఫోన్ టెస్ట్ 1. ప్రపంచమంతా కూడా భారత మాతకు ఈరోజు ఈ వేడుకలు జరుగుతున్నాయి. భూమి మీద పుట్టిన ప్రతి యూనిఫామ్ లో ఉన్న వారంతా కూడా సాల్యూట్ చేయండి. ఇప్పుడు రిపోర్టింగ్ పైలట్ కమాండర్ సమ్మాన్ గారు IPS ఇన్స్పెక్టర్ వారు తీసుకొని వెళ్తారు. వారు తోడ్కొని వెళ్తున్నటువంటి ఈనాటి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ P. రాజాబాబు గారి ఆధ్వర్యంలో మరి వారిని తోడ్కొని వెళుతూ ఉన్నటువంటి మాలిన్య మెరుగని వినీల మహనీయులు, మహాత్ములు ₹1,48,048,048 నేరుగా ఉండగా ఇప్పటి వరకు 219 గ్రామాల్లో 4 మంది రైతులకు 3.6 కోట్ల రూపాయలు ఖర్చు 3 నియోజకవర్గాల్లో 1,123 స్వయం సహాయ సంఘాల సంతోష్ గారు విచ్చేస్తున్నారు. వారి మనవర్ గారు వారు ఇప్పుడు రాబోతూ ఉన్నారు. సైమన్ గోబ్యాక్ అంటెంతో ఉదార స్వభావంతో మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారి సేవల వినోదరాయని పాలన పండుగ చేసుకున్నట్లుగా ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా ఈ రోజు మనం పండుగ చేసుకుంటూ గౌరవ ముఖ్య వర్యులకు వెళ్తూ ఉన్నారు. వారి యొక్క అనుమతిని తీసుకుని వారి యొక్క ప్రతి అడుగులోనూ అలాగే సేవా పథకాలు సాధించినటువంటి షేక్ జిలానీ బాషా గారు ASI 1742 వారికి ఇప్పుడు పథకం అందించబడుతుంది. వారు వేదికకు ఉన్నారు. తదుపరి WASI 151 తొండెపు మాధవి గారు శ్రీమూర్తి అయినప్పటికీ ఒకవైపు కుటుంబ బాధ్యతలతో పాటుగా సమాజంలో తనకున్నటువంటి విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో సేవలు అందిస్తున్నందుకు వీరికి సేవా SI 1485 వారికి అభినందనలతో మరి సేవా పథక పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. శ్రీ A. రమేష్ బాబు గారు ASI రిటైర్డ్ 1 వారికి ఇప్పుడు సేవా పథకాన్ని అందిస్తూ ఉన్నారు.
అలాగే పోతుల రాధాకృష్ణమూర్తి గారు 1462 ARHC హెడ్ కానిస్టేబుల్, వారికి సేవా పథకాన్ని ఇప్పుడు బహుకరిస్తూ ఉన్నారు. అలాగే తోటపూరి భాస్కర్ గారు ARPC 39 అందించి పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ సేవా పథకాల బహుకరణోత్సవాన్ని ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల దేహాల్లో రక్తం చూడబోతున్నాం. ప్రయాణం చేసే క్రమంలో జరిగేటువంటి ప్రమాదాలు ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. ఇదే రహదారి 2 వీలర్స్ ఉన్నాయి. అడ్డంగా ఎవరు ఉండద్దండి ప్లీజ్. అలాగే ఈ ప్రజననాన్ని దేశంలోని అనేక ప్రాంతాలే కాకుండా విదేశాల్లో సైతం ఈ జాతిని అభివృద్ధి వ్యక్తులు మంచి పేరు సంపాదించుకున్నాయి. ఎట్ల పందాల్లోనూ లాగుడు పోటీల్లోనూ తమకు లక్షలను వినియోగించి ఇండి గ్యాప్ పొలంబడి నుంచి వ్యవసాయ పద్ధతులంటూ వ్యవసాయ పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేసి విశ్లేషించి ఖర్చు తగ్గించి ఉత్పాదకతను నాణ్యతను దిగుబడిని పెంచడం కోసం విశేషమైనటువంటి పంటలు ఇప్పుడే స్నానంగా ఉన్నట్టుగా తడిగా ఉన్నటువంటి ఆ ఆకులు పచ్చదనాన్ని పెంచుతా స్వర్ణ గ్రామ పంచాయతీలు అవి పనిచేస్తూ ఉన్నాయి. మరి వాటి తరఫున ఇప్పుడు జరుగుతున్నటువంటి శకటాలు ముందుకి తరలి వస్తూ ఉన్నాయి. పంచాయతీరాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్నటువంటి పంచాయతీరాజ్ ప్రకాశం జిల్లా శ్రీయుత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పల్లె ఉన్ముఖులను చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యంత అందంగా సుందర సౌపాయమానంగా మరొక్కసారి పింగళి వెంకయ్య గారి ఆలోచనను ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. భారత జాతి గర్వించేటువంటి పింగళి వెంకయ్య గారి మెరుగైన హామీ అంటూ ఆ రథం అత్యంత సౌపాయమానంగా పరిస్థితులను పిపిజి రామ్జీ పనులతో పరిష్కారం ఎలా మహిళా సంఘాలకి మనం ట్రాన్స్పరెన్సీ క్లియర్ గా ఉంటుందని చెప్పి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలుగా మహిళా సంఘాలకు ఇచ్చేటటువంటి అనేక లోన్ల ద్వారా చూపిస్తూ మరి ఎంత డబ్బు అక్కడికే వచ్చేసేసి వ్యాక్సిన్ కాబట్టి ఇది ప్రజలందరికీ తెలియాలని చిన్న కార్యక్రమాన్ని పామును చూసారమ్మా. ఓ అక్కడ కలిసిందా? ఓకే 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 ఏమీ భయం అక్కర్లేదమ్మా. 2 మచ్చలు ఉన్నాయా? ఓకే 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 మీకు మందులన్నీ కూడా ఇక్కడే అందుతాయమ్మా. ఏమీ లేట్ అవ్వదు. పడుకోబెట్టండి అయ్యా. వ్యాక్సిన్ పెట్టున్నారు కదా, కమా త్వరగా తీసుకురండి. కనెక్ట్ చేయండి అయ్యా. ఏం కాదమ్మా, ఏం కాదు. మందులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. 108 వెహికల్లో వేసి ఉంచుకున్నారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ వారి శకటం ముందుకి తరలి వస్తుంది. స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు ఆరోగ్యంగా జీవించే హక్కు కూడా.
విలేజ్లో వారి ఇంటి దగ్గర నుండి స్పెషలిస్ట్ మంది వారికి సరైన వైద్యాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడడానికి 100% అవకాశం. సేఫ్టీ కోసము 6 ఏర్పాటు చేసి తల్లి బిడ్డ మరణాలని రక్షించడానికి తగ్గించడానికి అవకాశం. సహాయ సహకారాలు మరి వారు అందిస్తున్నటువంటి అనుక్షణం ఇచ్చేటువంటి ఆ సేవల ద్వారా ప్రకాశం జిల్లాలో ముందడుగేస్తున్న 24-25 సంవత్సరంలో 75 కొత్త బస్సులను ప్రకాశం జిల్లాకు అందించడం జరిగింది. జిల్లాలోని అద్దంకి, కందుకూరు, ఒంగోలు డిపోల పరిధిలో 280 బస్సులు ప్రతిరోజు 1.5 అదనపు సర్వీసులు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి ఆడపడుచు ఆనందంగా గర్వంగా తనదైనదని మన్ననలు సంపాదించుకుని ముందుకు సాగిపోవడం జరిగింది. ఇక గ్రామీణ బస్సులు 160, ఎక్స్ప్రెస్ బస్సులు 31 విరాజులతో ఉంది. గ్రానైట్ స్టోన్స్ భూగర్భంలో లభించేటువంటి ఒక నల్ల బంగారంగా పేరెన్నిక గన్న ప్రాంతం ప్రకాశం జిల్లాలో లభ్యమయ్యే. మనం స్వాతంత్రం సాధించుకొని 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు, ఆడపడుచులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా స్వాతంత్ర సమరయోధులకు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్సుమాంజలు. భారత స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి వందే మాతర గీత రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి పౌరుడు వందే మాతర సందేశాన్ని ఆచరిస్తూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడేలా చేసి దేశాభివృద్ధికి తన వంతు బాధ్యతలను నిర్వర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తుంది. గౌరవ ప్రధానమంత్రి గారు నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేసేందుకు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు సాగుతున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను సుమారు 200 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయాన్ని సుమారు 36 లక్షలకు పెంచడం, ఏటా 15% పైగా ఆర్థిక వృద్ధి సాధించడం మన ప్రధాన లక్ష్యాలు. దీని కొరకు జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో స్వర్ణాంధ్ర యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అద్దంకి మరియు కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపి కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా గత 2 సంవత్సరాల్లో 2,26,970 మంది లబ్ధిదారులకు 2,311 కోట్ల రూపాయలను ప్రతి నెల మొదటి తేదీన పేదల సేవల ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అర్హులైన 6,250 మంది మహిళలకు కొత్తగా వితంతు పెన్షన్లు మంజూరు చేయడం కూడా జరిగింది. దీపం 2 పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల చొప్పున జిల్లాలోని 3,15,128 మందికి 120,75 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది.